బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న జనసేన వలన పొత్తున్నట్టే మనం భావించాలి. భావించకపోతే మనం బుద్ధిహీనులు అవుతాం. సో కాబట్టి అది కూడా క్లారిటీ అఫీషియల్గా శంఖంలో పోస్తానే తీర్థం కాబట్టి ఒక ఆయన అటో చెయ్యి ఇటో చెయ్యి కాకుండా ముగ్గురు చేతుల మీద చేతులు వేసుకోవటాన్ని మరి ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి అది త్వరలో జరిగిపోతుంది. ఆ తర్వాత నా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి నేను కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసి ఆ సందర్భంగా నేను 4 సంవత్సరాలుగా మరి నా మీద సుమారు మన కోర్టులో అడిగాను, అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి రా బాబు అని. అప్పుడు చెప్పారు 16, 17 ఇదో లెక్క చెప్పారు. కోర్స్ అన్నిటిలోనూ మేము న్యాయస్థానం దగ్గర స్టేలు అప్లైన్ చేయడం జరిగింది. సరే, ఏదో పెద్ద కేసు రాజద్రోహం, మరి రాజు నేను ద్రోహిని, మరి రాజద్రోహం కేసు కూడా పెట్టారు. అసలు ఆ రాజద్రోహం సెక్షన్నే ఎత్తివేయడం జరిగింది. సో మిగిలిన దాంట్లో అందులో కూడా బెయిల్ వచ్చింది. ఎప్పుడు నేను ఊరు వస్తానన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదో రకరకాల కేసులు పెట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళే కంప్లైంట్ తీసుకుంటారు, ఆ పోలీసు వాళ్ళే. మినిస్టర్ ఒకడు ఉన్నాడు, అప్పట్లో మంత్రి, వాడు పంపిస్తూ ఉంటాడు క్యాండిడేట్లని, ఒక కంప్లైంట్ ఇచ్చిరా అని. ఒకేసారి అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో మరి ఒకేసారి 2 పోలీస్ స్టేషన్లో కూడా మరి సంతకాలు పెట్టినట్టు వీళ్ళు ఒకేసారి 4 పోలీస్ స్టేషన్లో అదే స్క్రిప్ట్తో ఆ కంప్లైంట్లు ఇప్పిస్తూ ఉంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మా ఫేవరెట్ హీరో, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని చెప్పారు. మరి అందుకనే నేను కొంచెం ఈ కేసుల బ్యాక్గ్రౌండ్లో సంయమనం పాటించా. సో మనదనే టైం కోసం ఎదురు చూసా. ఇప్పుడు నెగ్గాలి కనుక తగ్గవలసిన టైంలో తగ్గాం. ఇప్పుడు నెగ్గవలసిన టైంలో తగ్గేదే లేదు. సో కాబట్టి నేను రూల్స్ని ఫాలో అవ్వండి అని కేవలం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో, ఏదైతే న్యాయ సంహితలో ఉందో ఆ రూల్స్నే ఫాలో కావాలి.